హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్‌ని తగ్గించడానికి నేను ఈ క్రీమ్ రివ్యూ అనేది ఇస్తున్నానండి. మనకి ఈ పిగ్మెంటేషన్‌ని రిమూవ్ చేసుకుంటే ఈ క్రీమ్ అయితే గనక వాడే ముందు మనము ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని అండ్ మనం స్కిన్ కేర్ డాక్టర్ దగ్గర చూయించుకొనే మనము ఈ క్రీమ్‌ని యూజ్ చేసుకోవాలండి. అయితే ఏబీ బైట్ అనే ఈ సన్‌స్క్రీన్‌ని రాసుకున్న తర్వాతే మనం ఈ క్రీమ్‌ని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే దీనిలో ఎక్కువగా మనకి కొలాజిన్ యాసిడ్ మరియు స్కిన్ అనే క్రీమ్స్ అనేవి పదార్థాలనేవి ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి దీన్ని యూజ్ చేసుకోబోయే ముందు మనం సన్‌స్క్రీన్‌ని యూజ్ చేసుకున్న తర్వాతే మనము దీన్ని యూజ్ చేసుకోవాలి. అంటే ఈ క్రీమ్‌ని మనం ఎక్కువగా నైట్ టైమ్ అయితే యూజ్ చేసుకుంటాము. నైట్ టైమ్ యూజ్ చేసుకోబోయే ముందు మనం మార్నింగ్ టైమే మన స్కిన్‌కి సెట్ అయ్యే సన్‌స్క్రీన్ అనేది తీసుకొని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత నైట్ టైమ్ అప్లై చేసుకోండి. ఫేస్‌కి ఇది పిగ్మెంటేషన్‌కే కాదండి. స్కిన్‌ని బ్రైట్నింగ్‌గా చేయటానికి అండ్ స్కిన్‌ని బాగా టాన్ ఎక్కువైపోతూ ఉంటుంది గదా! స్కిన్ బాగా బ్లాక్ అయిపోతుంది. స్కిన్ టాన్ గూడా మనం ఈ క్రీమ్‌ని యూజ్ చేసుకోవచ్చు. మనం 2 విధాలా గూడా ఉపయోగించుకోవచ్చండి. బాగా బ్లాక్‌గా అయిపోతున్న స్కిన్‌ని వైట్‌గా చేయటానికి, స్కిన్ బ్రైట్నింగ్‌గా చేయటానికి అండ్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. మెయిన్‌గా అయితే గనక మనం ఈజీగా పిగ్మెంటేషన్‌ని రిమూవ్ చేసి స్కిన్ బ్రైట్నింగ్‌గా చేయటానికైతే గనక ఈ క్రీమ్ బాగా యూజ్ అవుతుందండి. అయితే మనకి కాస్ట్ వచ్చేసి మనకి ఫ్లిప్‌కార్ట్‌లో గాని, అమెజాన్‌లో గాని ఎక్కడైనా అవైలబుల్‌లో ఉంటుందండి. అయితే దీని కాస్ట్ వచ్చి ₹420 అయితే ఉంది. అయితే దీన్ని మనకు ఎక్కువగా మన స్కిన్‌కి అప్లై చేసుకున్న తర్వాత పిగ్మెంటేషన్ వెంటనే అయితే గనక రిమూవ్ చేయదండి. స్లోగా రిమూవ్ చేస్తుంది. వెంటనే అయితే గనక రిమూవ్ అవ్వదు. పిగ్మెంటేషన్‌కి అది అప్లై చేసుకున్న తర్వాత మనము మార్నింగ్ స్కిన్ చాలా బ్రైటింగ్‌గా అయితే కనిపిస్తుంది. ఎక్కువగా మనకి పిగ్మెంటేషన్ ఫేస్ మీద అండ్ హ్యాండ్స్ మీద గానీ, చిన్ మీద కానీ, నెక్ మీద గానీ ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉంటుంది గదా! మెయిన్‌గా నెక్ మీద, ఫేస్ మీద ఉంటుంది. నెక్ మీద ఎక్కడైతే మనకి పిగ్మెంటేషన్ ఉంటుందో అక్కడ అప్లై చేసుకోవాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలో గూడా నేను చెప్తానండి. మనము ఫేస్ మీద అండ్ నెక్ మీద, హ్యాండ్స్ మీద అప్లై చేసుకోవడానికి మనము ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకోవాల్సిన లేదు. స్మాల్ క్వాంటిటీతో తీసుకొని మనం యూజ్ చేసుకోవాలి. మనకి క్రీమ్ అయితే గనక ఈ విధంగా ఉంటుందండి. అది ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా ఈ క్రీమ్‌ని అప్లై చేసుకోవాలి అంటే కనుక నైట్ టైమ్ అప్లై చేసుకోండండి. పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ముందుగా ఫేస్ అంతా కూడా వాష్ చేసుకోండి. మెయిన్‌గా ఇది అప్లై చేసుకోవటానికి మెయిన్‌గా ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. స్కిన్‌కి అప్లై చేసుకోండి ఎక్కడైనా. హ్యాండ్ మీద గాని, నెక్ మీద గాని, ఇయర్ మీద గాని అప్లై చేసుకోండి. ఏదైనా మంటగా, దురదగా ఉన్న అలాంటి ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే గనక వెంటనే స్టాప్ చేయండండి. యూజ్ చేయొద్దు. అలాంటి ప్రాబ్లమ్ లేదు అనుకుంటే గనక ఏ స్కిన్ వాళ్ళైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. అయితే ముందుగా ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం క్వాంటిటీతో అయితే గనక ఈ క్రీమ్ తీసుకోండి. ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదండి. ఎక్కువ క్వాంటిటీతో తీసుకుంటే గనక ఎక్కువగా స్కిన్‌కి అప్లై చేశారు అంటే గనక మనకి స్కిన్ మీద ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటుంది. అంతే కాకుండా స్కిన్ ఉబ్బినట్టు గూడా అనిపిస్తుందండి. కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకోకండి. స్మాల్ క్వాంటిటీ అయితే సరిపోతుందండి. ఈ విధంగా అప్లై చేసుకోండి. మీకెక్కడైతే ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉంటుందో, ట్యాన్ ఉంటుందో, నల్ల మచ్చలుంటాయో, స్కిన్ బ్రైట్నింగ్ తగ్గిస్తుందో, గ్లోయింగ్ తగ్గినట్టు అనిపిస్తుందో అప్లై చేసుకోండి. ఎక్కడైతే మీకు ట్యాన్ బాగా ఎక్కువై, పిగ్మెంటేషన్ ఎక్కువై, నల్ల మచ్చలుంటాయో అక్కడ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత స్లోగా మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత నైట్ అంతా వదిలేసిన తర్వాత మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండండి. వాటర్‌తోనైనా క్లీన్ చేసుకోవచ్చు. లేదా మీకు డైలీ ఫేస్ వాష్ ఏదైతే యూజ్ చేసుకుంటారో దాంతోనైనా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ముందుగా వాటర్‌తో క్లీన్ చేసుకొని ఫేస్ వాష్ క్లీన్ చేసుకోండి ఫేస్‌ని. ఈ విధంగా మనము పిగ్మెంటేషన్ గానీ, స్కిన్ ట్యాన్ ఉన్నా కానీ, ఫేస్ మీద ఉన్న మచ్చలు గానీ రిమూవ్ అవ్వటానికి మనకి వెంటనే అయితే గనక రిమూవ్ అవ్వదు. కొన్ని మంత్స్ గానీ, కొంత టైం అనేది పడుతుందండి. ఆ టైం పట్టిన వరకు మనము ఈ క్రీమ్ అప్లై చేసుకోవాలి. కానీ వెంటనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. రిమూవ్ అయిపోయినట్టు మనకైతే గనక కనిపిస్తుంది. కాస్ట్ వచ్చి ₹420. ఇది అప్లై చేసుకోబోయింది ఒకసారి స్కిన్ కేర్ డాక్టర్‌ని కన్సల్ట్ అయిన తర్వాతే మీరు స్కిన్‌కి అప్లై చేసుకోండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది గూడా చెప్పాను వీడియో